హైదరాబాద్ లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగిన 7 కోట్ల కుంభకోణం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలో నివసించే పరితోష్ ఉపాధ్యాయ అనే ఖాతాదారుడి అకౌంట్ నుంచి ఏకంగా 42 చెక్కులను ఫోర్జరీ చేసి బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ నిధులను దారి మళ్లించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడికి తెలియకుండానే అతని అకౌంట్ ను క్లోజ్ చేయడం ఈ స్కామ్ లో మరో సంచలనాంశం. ఈ అక్రమాల్లో మేనేజర్ కు సహకరించిన మరో ముగ్గురి పాత్రపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడు వెంకటరమణను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు మరిన్ని ఆధారాల కోసం అతన్ని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఈ వార్త బయటకు రావడంతో యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బేగంపేట బ్రాంచ్ తో పాటు నగరంలోని పలు బ్రాంచ్ల వద్ద ఖాతాదారులు క్యూ కట్టి తమ బ్యాలెన్స్ స్టేట్మెంట్లను వెరిఫై చేసుకుంటున్నారు. ఖాతాదారుల సొమ్ము సురక్షితంగా ఉందని, బాధితులకు న్యాయం చేస్తామని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది.